హలో వ్యూయర్స్, నేనైతే మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అది బెండకాయతో చిన్న రెసిపీ అనమాట. సో దానికోసం బెండకాయలు కడిగి ఆరబెట్టేసుకుని దాంట్లో ఉన్న సీడ్స్ అవి తీసేసుకుని రెడీగా పెట్టుకున్నానండి. సో తర్వాత ప్రాసెస్ ఏంటనేది మనం చూద్దాం ఇప్పుడు. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే పోసేసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టాను. సో ఈ ఆయిల్ వేగుతూ ఉంది, మసలిపోయింది. సో ఇందులో బెండకాయలు అయితే వేసాను. ఆ బెండకాయలు కొంచెం వేయించుకుందాం. తర్వాత ఒక చిన్న మూకుడు పెట్టేసుకొని ఇంకో పోపు పెట్టేసుకున్నాను, ఆవాలు జీలకర్ర. తర్వాత ఈ బెండకాయలు కొంచెం వేగేదాకా వెయిట్ చేద్దాం. ఈ బెండకాయలు ఇలా వేగుతున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత ముందుగా చూపించాను కదా పోపు పెట్టుకున్న మూకుడు, బెండకాయలు వేయించేసుకొని అందులో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సో అందులో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక వెల్లుల్లి కారము, అలాగే కొంచెం పుట్నాల పొడి, తర్వాత కొంచెం గోలిచ్చిన కారం అయితే వేసుకుంటున్నాం. చూడండి, గోలిచ్చిన కారం అంటే మొత్తం అన్ని దినుసులన్నీ కలిపి కొట్టుకుంటాను అనమాట. సో అలాగే కొంచెం కొబ్బరి పొడిని కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. దీంట్లో అయితే మనం కారం ఏమి యాడ్ చేయలేదు. సో దానికోసం ఇప్పుడు అందులో రుచికి సరిపడా కారాన్ని కూడా ఇక్కడే యాడ్ చేసుకుందాం. చూడండి, ఇవన్నీ కారం పొడిలో వేసాం కాబట్టి సో కారం అయితే కొంచెం లైట్గానే వేసుకుంటున్నాను, చూసేయండి. అలాగే ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. సో చూడండి, ఇవన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. కొంచెం సేపు వేయించాక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూడండి, అలా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, సర్వ్ చేసుకున్నాము. ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా కలర్ఫుల్గా అద్దరిపోయింది కదా. వేడివేడి అన్నంలోకి తింటే అసలు టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. ఇలా తింటే బెండకాయ తినని వాళ్ళు కూడా తినేస్తారనమాట. సో ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.